హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ హ్యాపీ బోనాలు. ఇదైతే మనం సెకండ్ ఎపిసోడ్. ఇది వచ్చేసి మనమైతే అక్కడ చూసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు ఈ మైన్క్రాఫ్ట్లో ఉన్న ఇది ఒకటి నేను రికార్డింగ్ చేసిన కూడా సేవ్ చేయడం మర్చిపోయినా. ఈ ఇల్లు సగం కట్టింది అంతా పోయింది. నాకు అది చూడంగానే చాలా బాధ అనిపించింది. ఇంకా మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేద్దాం, ఏమవుతుంది అని చెప్పి మళ్ళీ వచ్చిన. మనకి చాలా చాలా బాధ అనిపించింది నాకు. అసలు ఆ రోజే వీడియో పెట్టాల్సింది నేను. యాక్చువల్లీ ఈ సెకండ్ ఎపిసోడ్ సాటర్డే రోజు పెడదాం అనుకున్నా, కాకపోతే ఇప్పుడు నేను సాటర్డే రోజు రికార్డింగ్ చేస్తున్నా. చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే యాక్చువల్లీ నేను రికార్డింగ్ చేసిన కాకపోతే సేవ్ చేయడం మర్చిపోయినా. మనకు అప్పుడు పిచ్చిలు వేసేసింది నాకు. యాక్చువల్లీ సాటర్డే రోజు వీడియో పెట్టాల్సింది, మర్చిపోయినా నేను. సాటర్డే రోజు రికార్డింగ్ చేసిన, అది కూడా ఆ రోజే పెడుతుండే వీడియో, కాకపోతే రికార్డింగ్ అవ్వాలి. నాకు చాలా బాధ అనిపించి అప్పటికి నాకు మళ్ళీ నేను చేస్తా రికార్డింగ్ అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇప్పుడు చూడొచ్చు, మళ్ళీ మనమైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేయబోతున్నా. ఎందుకంటే నాకు ఆ ఇల్లు అసలు నచ్చలేదు. మీకు షార్ట్ వీడియో పెట్టినా కదా, నాకు అసలు నచ్చలేదు ఆ ఇల్లు. అందుకని నేను ఆ ఇల్లు మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్లో అది ఉండదు, కొలాప్స్ చేసేస్తా. ఆఫ్లైన్లో నేను దాన్ని మొత్తం బిల్డ్ చేసిన. ఫస్ట్ ఎపిసోడ్లో మీకు కొంచెం చూడొచ్చు. కాబట్టి ఈ ఇల్లు కట్టినప్పుడు ఎంత మంచి ఫన్నీ అనిపించింది అంటే అంత మంచి ఫన్నీ అనిపించింది. ఇక్కడ ఈ పిగ్గుని లేపేసే పిగ్గుని యాక్స్, అసలు ఈ వుడెన్ యాక్స్ మనకు ఐరన్ దొరికింది గైస్. మీకు ఐరన్ చూపిస్తా ఆగండి ఒక నిమిషం. మనకు వుడ్ కావాలి, చాలా వుడ్ కావాలి. ఎందుకంటే ఇల్లు మనం మొత్తం వుడ్తోనే కట్టబోతున్నాం. మనకు ఐరన్ దొరికింది. ఒక ఐరన్ యాక్స్ చేసుకున్నా, బ్రేక్ అయిపోయింది. అది కూడా అయిపోయిందా ఉందో చూడాలి. అయిపోయింది అనుకుంటా అది కూడా. నాకైతే చాలా వుడ్ కావాలి, మినిమం ఒక 1 స్టాక్ కావాలి వుడ్. ఈ చెట్టుని లేపేసి మ్యాక్సిమం వస్తుంది. ఎంత వస్తుందో చూద్దాం. ఈ చెట్టుని ఎట్లా తీయాలంటే మొత్తం పైకి పోయి తీస్తే అప్పుడు మొత్తం మంచిగా వస్తుంది. నాకైతే ఫస్ట్ మంచి రికార్డింగ్. ఈ చెట్టు మొత్తం లేపేసి మనకు అట్లా మొత్తం వచ్చేస్తుంది. ఈ చెట్టు మొత్తం లేపేస్తాను నేను. మ్యాక్సిమం లేపడం అవ్వదు, ఎందుకంటే చాలా వస్తుంది, మనకు చిరాకు వస్తాయి ఈ చెట్టు వల్ల. ఈ చెట్టు అని కాదు, చాలా పెద్ద చెట్లు ఉంటాయి ఇట్లాంటి యాక్స్ బ్రేక్. ఇట్లా నాకు మస్తు కోపం వస్తుంది కదా. ఆ వీడియో మంచి రికార్డింగ్ అది మొత్తం అయింది, లాస్ట్ ఒకటే రికార్డ్ అయింది. నేను అది ఒక్కటి రికార్డింగ్ చేయలే. అప్పటికి నాకు మస్తు బాధ అనిపించి నేను వచ్చేదాం అనుకున్నా, కాకపోతే ఎందుకులే రేపు పక్క వీడియో పెట్టాల్సిందే అని చెప్పి మళ్ళీ రికార్డింగ్ స్టార్ట్ చేసిన. ఇది మ్యాక్సిమం ఈరోజు అవ్వదు, ఎందుకంటే మస్తు టైం పడుతుంది. రేపే వస్తుంది వీడియో. సండే రోజు కాదు, సాటర్డే రోజే పెడదాం అనుకున్నా, కాకపోతే సండే రోజు వీడియో వస్తుంది. ఏం చేస్తాంలేండి గాయస్. మనం ఈ ఇల్లు కట్టబోతున్నామో మీకు అర్థమవుతలే కదా. ముందు మీకు అర్థమవుతుంది. మ్యాక్సిమం మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మన ఇల్లు అవుట్ఫిట్ ఎట్లా వస్తుందో మీకు మొత్తం చూపిస్తాను అనమాట. మనకి లీవ్స్ వస్తే బాగుండు, సిల్క్ టచ్ లేదు, ఏం లేదు. పికాక్స్ యాక్స్ ఉంటే బాగుంది. యాపిల్ వచ్చింది, బాగుంటుంది గైస్. నాకు అసలు ఇంత మంచిగా అనిపించింది తెలుసా రికార్డింగ్. కొంచెం రికార్డింగ్ ఇంకా చూసుకుంటే, కాకపోతే ఏం చేస్తాం. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తం లేపేసిన, మళ్ళీ ఇది కూడా సేవ్ అవ్వకపోతే మొత్తం చేసేసినాక సేవ్ చేసిన. వడ్డంతా చెస్ట్లో పెట్టేసిన. హాయ్ చిక్కీ. కింద నేను ఫామ్ పెట్టినా కదా, మీకు షార్ట్ వీడియో చూడకపోతే చూడండి. ఇప్పుడు దాని దగ్గరికి పోదాల్చుకోలేదు, ఎందుకంటే కొంచెం లాగ్ అవుతుంది. మన దగ్గర ఐరన్ చూసుకోవచ్చు. ఎందుకంటే యాక్స్ ఉంది కదా, బకెట్ చేసిన, యాక్స్ చేసిన. యాక్చువల్లీ మనకి ఎంత 19 వుడ్ వచ్చింది. 19 వుడ్ వచ్చింది టోటల్గా. 18 వుడ్ అంటున్నా, ఐరన్ వచ్చింది. మనకి ఇప్పుడు ఏమేమి కావాలి? వుడ్,
అంతే. వుడ్తోని ఒక యాక్స్, 2 యాక్స్లు చేసేసుకుందాం. ఇప్పుడు వెళ్ళి చంపేద్దాం. ఫస్ట్ చిక్కి బలి తిన. కొంచెం ఒకటే హంగర్ వస్తుంది. ఇదే కదా మన మైనింగ్ ప్లేస్. మొత్తం లేపేద్దాం. ఈ చెట్టు కూడా మనం ఫస్ట్లోనే అప్పుడు లేపేసినాం. మనం ఇల్లు మన ఫస్ట్ బేస్. నాకు ఫస్ట్ బేస్ ఎందుకు నచ్చలేదు అంటే అది ఎట్లుందంటే విండ్ మిల్ ఉంది. నాకు అదే గుర్తొస్తుంది అది చూస్తుంటే. అందుకనే దాని ముఖం చూసినా నాకు మస్తు కోపం. అంటే అవి ఇల్లు చూసినా కానీ నాకు అసలు నచ్చట్లేదు. నైట్ వచ్చిందా? నాకు భయం జాంబీస్ అంటే. ఎందుకంటే క్రీపర్స్తో భయం. జాంబీస్ సిల్క్ ఏంటంటే ఈజీ. అది ఏంటంటే ఇంటికాడికి వచ్చి పేలిపోతాయి అనమాట. మళ్ళీ దాన్ని బిల్డ్ చేయాలంటే ఇంకా మనకు అంతే. ఇంకా మొత్తం కావాల్సిందే. మొత్తం అన్నీ రిసోర్సెస్ కావాల్సిందే. మనం ఏం బిల్డ్ చేయబోతున్నాం అంటే ఒక చిన్న ఇల్లు అనమాట. అది 2 ఫ్లోర్స్, 1 ఫ్లోర్. నెక్స్ట్ నాకు తెలిసి మ్యాక్సిమం కొన్ని ఎపిసోడ్స్ తర్వాత మనం వేరే దగ్గరికి షిఫ్ట్ అయిపోవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫారెస్టే. మనకు మంచి ఓషన్స్ దగ్గర ఉంటే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు మన దగ్గర ఉంది ఒక చిన్న వాగు లాంటిది, పక్కకున్న చెరువు. అది చూపించిన వేస్ట్. మొత్తం వాళ్ళు ఏంటిది డ్రోన్సే ఉంటారు. వాళ్ళ దగ్గర ట్రైన్ తప్ప ఏముండదు. కాకపోతే వాళ్ళ దగ్గర ట్రైన్ ఉంటుందంటే కొన్ని దగ్గర ఉంది. వాడు ఆఫ్లైన్లో పోయిన ఎపిసోడ్లోనే దొరికింది వాడు. ఈ ఎపిసోడ్లో చూస్తే వాడిని దొరికితే చంపుదాం. స్ట్రీక్ ఉంటే బాగుంది కదా. స్ట్రీక్స్ అంటారా, అదే ఫుడ్ పేరు స్ట్రీక్. ఇప్పుడు వస్తుంది మనకి బీఫ్, రా బీఫ్. దీంట్లో 3 హార్ట్స్ 3 హంగర్స్ ఫిల్ అవుతుంది. ఇది బాగుంటుంది. ఇది ఇంకా కుక్డ్ మటన్. ఇదంతా ఫిల్ అవ్వదు చాపుడు. ఇది అలా పడేసి మటన్ మనకి దొరికింది. అది ఒక లైట్. ఇప్పుడు మనం 6 ఇది అంతా పెట్టేసి నైట్ అవుతుందా చూడు. కిలోకి ఏమవ్వట్లే. ఫర్నెస్ ఇదేంటని చూసుకుంటారు కదా మీ పక్కకి. దాని పేరు ఎంచాంటింగ్ టేబుల్ ఎందుకు తయారు చేసిన అంటే మనకి అది బుక్స్ దొరికినాయి. మళ్ళీ బుక్ షెల్ఫ్ కూడా చేసిన. బుక్ షెల్ఫ్తోనే ఇది చేయగలుగుతాం మనం. అందుకని ఇది చేసేసిన. అందుకనే తొందరగా తయారు చేసేసిన అది. ఇప్పుడైతే మనము అది కింద ఉన్న మనకి స్టోన్ అయితే కావాలన్నమాట. అందుకనే తీసేసుకుందాం దాన్ని మొత్తం. ఇప్పుడు ఈ కార్పెట్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి బ్లూ డై దొరికింది, బ్లూ రోజెస్. అందుకనే అవితో చేసేసిన. అవన్నీ మీకు బ్లూ డై. ఇంకెంత వస్తుందో చూద్దాం. కొంచెం వచ్చింది. లెట్స్ పండుకుందాం. దాని తర్వాత కిందకి వచ్చినాక స్టోన్ మొత్తం తీసేసుకొని మొత్తం ఈ స్టోన్ మొత్తం నాకు పికాక్స్ చేసుకుందామా. మనం మైనింగ్కి వెళ్ళాలి. మైనింగ్ కూడా వెళ్దాం మనం తొందరగా. మనకి ఫుల్ స్టోన్ కావాలి. ఎందుకంటే మన ఇల్లు టాప్ ఉంటుంది కదా, ఆ టాప్ మొత్తం మనము ఇక్కడ కనిపిస్తున్న ఈ స్టేట్స్తోని బిల్డ్ చేయాలన్నమాట. బాగుంటుంది. మీకు వుడ్ అండ్ స్టోన్తోని సెట్ ఉంటుంది అనమాట మన చిన్న హౌజు. మన దగ్గర సాప్లింగ్స్ చాలా ఉన్నాయి. డార్క్ ఓక్ కూడా ఇక్కడ మన దగ్గర ఉంది. డార్క్ ఓక్ సాప్లింగ్స్ అవి కూడా దొరికినాయి కదా ఆఖరికి. మన పక్కనే ఉన్నాయి. మన చిన్న ఫారెస్ట్ కాబట్టి బాగానే ఉన్నాయి ట్రీస్ మనకి. ఇంకా మంచి ఏమేమి దొరకాలంటే అకేషియా దొరికితే బాగుండు. అకేషియా బాగుంటుంది. అకేషియా జంగిల్ బుక్ బాగుంటుంది. అకేషియా ఎందుకంటే అకేషియాతో మనము
మంచి చిన్న చెస్ట్ రూమ్ కట్టుకుంటే బాగుంటుంది. ఎట్లా అంటే అట్లా ఉంటుంది, క్రేజ్ ఉంటుంది. మనకు దొరికిన వుడ్ అనమాట ఇది. ఇంతకుముందు మొత్తం 64 స్టాక్స్. 64 వచ్చింది మనకి. ఎనఫ్ అంటే 1 స్టాక్ అనమాట. ఇంకా ఈ 16 వుడ్ పెట్టేద్దాం ఇక్కడ. తీసుకెళ్ళాం, వద్దులే సరిపోతుంది. ఇది మన ఇల్లు టాప్ అయితే నేను మ్యాక్సిమం ఆఫ్లైన్లో బిల్డ్ చేసి వాడేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు టైం కుదరదు, ఎందుకంటే మనకు ఫుల్ స్టోన్ అవ్వాలి. స్టోన్ మళ్ళీ స్మూత్ స్టోన్తో మళ్ళీ బ్రిక్స్ స్టోన్ స్టేర్స్, ఇంత టైం అవ్వాలి. 1 స్టాక్ అవ్వాలి. మళ్ళీ అవి మన దగ్గర అంత టైం లేదు అనమాట. మళ్ళీ అవి మ్యాక్సిమం వస్తే 32 ఏమో వస్తాయి. 1 స్టాక్తో 32 అంత వస్తుంది మనకు. అట్లా 2 స్టాక్స్ అవి కావాలన్నమాట. చూద్దాంలేండి. స్లీప్ కాదు, అప్పుడే నైట్ అయిపోతుందా? నైట్ అవ్వట్లే. మైనింగ్కి వెళ్దామా, లేకుంటే ఐరన్ పికాక్స్ చేసుకుందామా? ఇగో మన దగ్గర ఉన్న ఈ స్మూత్ స్టోన్ ఎంత వస్తుంది? అది చూపించట్లేదండి. ఇక్కడికి వచ్చినాక ఈ బ్లాక్స్ స్టోన్ బ్రిక్స్ తర్వాత ఈ స్టేర్స్ ఎన్ని వస్తున్నాయి? ఈ స్టేర్స్ 8 వస్తున్నాయి. ఈ 8ని బిల్డ్ చేద్దాం. మీకు ఎట్లా కనిపిస్తుందో కొంచెం చూపిస్తా. మనకు ఫుల్ దొరికినాక అప్పుడు మళ్ళీ మొత్తం ఫుల్ కూడా కట్టి చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు మనకి ఐరన్ పికాక్స్ కావాలి, ఎందుకంటే స్టోన్ పికాక్స్ కావాలి మనకి. ఎందుకంటే అక్కడ కొంచెం రాకపోతే బ్రేక్ చేయడానికి. ఇది కూడా తీసుకోవాలి. ఇక్కడ కింద పడ్డది కదా. నైట్ అవుతుంది అనిపిస్తుంది కదా నాకు, ఎందుకంటే డోర్ ఊసిపోతుంది. ఇప్పుడు డోర్ ఊసిపోతుంది. 3, 2, 1 ఈ డోర్ ఊసిపోయింది. ఇప్పుడు మనం పెట్టాలి అట్లా. ఈ 7 అటు పెట్టేద్దాం. లెట్స్ అంతే. ఇక్కడ ఒక డోర్ పెట్టేసి నైట్ అయిపోతుంది. మెల్ల నైట్ అయిపోతుంది. మళ్ళీ జాంబీస్ వస్తాయి. తొందరగా వెళ్ళిపోదాం. డోర్ రెడీ పెట్టుకో. పోగానే డోర్ పెట్టేసి డ్రాప్మని డోర్ పెట్టేయాలి. లెట్స్ లోపలికి వచ్చి పెడదాం. నైస్. అంతే. అమ్మ డోర్ పెట్టరా. అంతే. మనకి స్టీవ్ అని చెప్పిన కదా, స్టీవ్ రాడనమాట వాడు. మనమైతే ట్రై చేసినాం ఎంత, కొత్త రాలేదు. అందుకనే లైట్ తీసుకొని వదిలేసిన. స్లీప్ ఇంకా నైట్ అవ్వలేదా? ఓకే, నైట్ అవ్వేదాకా వెయిట్ చేద్దాం. వెళ్దామా ఇప్పుడే మైనింగ్కి? లేకపోతే మైనింగ్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు. 12 వచ్చినాయి ఇక్కడితో. మీకు ఆ బిల్డ్ చూపించినాక మైనింగ్కి వెళ్దామా, లేకుంటే ఆ బిల్డ్ మనకి డట్ ఇంపార్టెంట్. డట్ తీసుకొని వెళ్దాము. డట్ వద్దులేండి, వెళ్దాం. బాగా దూకిన. నేను ఇది చూసుకోలేకపోతున్నా ఈ వీడియో. వద్దులే, ఇది మొత్తం కొంచెం పోయినాక. ఇప్పటి వరకు మనం ఒక్కసారి ఏమో చనిపోయినాం అంతే. ఇలా ఇక్కడ ఫస్ట్ ఇది ఫిల్ చేద్దాం మొత్తం. ఇది అప్పటికి వెళ్ళి పెట్టేసి వచ్చిన. అట్లనే ల్యాంప్స్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట ముందే. ఎందుకంటే మనకు ఇదేంది ఇట్లా పెట్టిన పికాక్స్ వస్తుంది. ఇది వస్తుందిలే. లెట్స్ గో. అంతే వచ్చేసిందా మనకి. నైస్. పెట్టేసి అంతే. మొత్తం మీ బిల్డ్ చేసి ఇక్కడ స్టెప్స్ నేను అనవసరంగా పెట్టినా అనిపిస్తుంది. రానికే పోనీకే కష్టమని చెప్పి కింద ల్యాడర్ పెట్టుకున్నాను నేను. మనకి ఇంకా 2 డోర్లు ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఇక్కడ ఎందుకంటే అక్కడ ముందట ప్లేస్ ఎందుకు వదిలినా అంటే, అక్కడ మ్యాక్సిమం నేను పెడితే బాల్కనీ అన్న పెడతా, లేకపోతే ఎంచర్టెడ్ రూమ్ అన్న పెడతా. మస్తు ఉంటుంది, అప్పుడు క్రేజ్ ఉంటుంది. ఎంచర్టెడ్ రూమ్ అయితే పెట్టా, ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ జాంబీస్ స్పాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో రూఫ్ బిల్డ్ చేసేద్దాం. చెస్ట్ ఏరియా అవన్నీ కింద ఉంటుంది. ఇది వచ్చేసి మన బెడ్రూమ్ అనమాట. దీనికైతే ఒక్క కిటికీ కూడా పెడదామా? పెట్టాలా వద్దా అనిపిస్తుంది. సరే, ఇది ఒక్కటి వదిలేద్దాం. పెడదాం ఒక కిటికీ. ఓకే, అటు ఒకటి కూడా వదిలేసాం. ఒకటి పెడదాం. మీకు అది చూపిస్తాను కదా, మీకు చూపిస్తా. ఇగో ఇక్కడ వస్తుంది. ఇక్కడ బ్లాక్ కలర్ ఓక్ పెట్టాము మనం. ఓక్ దగ్గర వస్తుంది అనమాట. ఓక్ పెట్టిన దగ్గరనే పెట్టాలి. దీనిపైకి నుంచో ఇక్కడ కాదు. దీన్ని తీసే కలెక్ట్ చేసుకో. ఇప్పుడు అదైతే ఎట్లా పెట్టినామో అట్లా కాకుండా దీన్ని కూడా తీసే. మనకు రాలే. ఓకే, ఫస్ట్ క్రౌచ్ అయ్యి మెల్లగా పెట్టు.
అది మొత్తం కిందికి పోయింది. అట్లా కిందికి కాకుండా ఇట్లా పెట్టాలి. నైస్. ఇట్లా పెడితే ఇది 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 చూడండి. బా సర్లే తీసేసి ఫస్ట్. అరే కింద పడ్డదా? వచ్చిందిలే, వచ్చింది కూడా. పెట్టేసి ఇక్కడ ఇక్కడ కూడా పెట్టేసి చూసినా, ఇక్కడ కూడా పెట్టాలి. ఆ కింద మైండ్ చేయాలి, లేకపోతే మనం ఇప్పుడు అది ఎట్లుందో అట్లా కూడా పైకి వస్తుంది అనమాట. కింద పడతాం రే మెల్లగా చెప్తారా నాకు కింద పడతామని పడ్డది. ఒక కిందికి వెళ్ళి పెట్టచ్చు ఇప్పుడు. నైస్. ఇప్పుడు కిందిది ఒక తీసి పెట్టేసి సెట్. మనం మైనింగ్కి వెళ్ళాలి. ఇవన్నీ మనకి చుట్టూరు వస్తే హోమ్ అనేది క్రేజ్ ఉంటుంది. ఇవి కూడా కింద ఉన్నాయి కూడా తీసేద్దాం, బాగుంటుంది, ఉంచుతా లేకపోతే లేదు. మనకి ఇప్పుడు ఆ లీవ్స్ ఉన్నాయి, ఆ లీవ్స్ మెట్ల దగ్గర వచ్చేటప్పుడు పెడితే ఉంటుంది, క్రేజీ ఉంటుంది గాయ్స్. అది కూడా ట్రై చేస్తున్నాం, వస్తుందో రాదో చూద్దాం. మనకి సిల్క్ టచ్నా యాక్స్కి ఏమో ఉంటుంది, అది రావాలి. పైన అయితే డోర్ పెట్టలే నేను. ఇలా జాంబీస్ పోనే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలా కిందికి ఇడు కింద దుంకేయాలి డైరెక్ట్. వద్దులే పోతాడేమో చూద్దాం, ట్రై చేద్దామా. అరే ఈడొక బ్లాక్ మా ఇండియా లేకుంటే కింద పడతాం రే, కింద పడతాం రా. పడతామా? అమ్మ పడంలే. ఇప్పుడు పోయేటట్టు. నైస్. ఇప్పుడు బాగుంది. ఇదేంది డిష్ ఫస్ట్ బాగుంది. దీనివల్లనా లేకుంటే దీనివల్లనే అనుకుంటా, దీనివల్లనే, దానివల్లనే గైస్. తీసేసి అబ్బా తీసేద్దాం దాన్ని, ఆగని ఫస్ట్ దాన్ని తీసేద్దాము. మళ్ళా పడ్డాం. మనకి పడోడే ఎన్నిసార్లు కింద పడ్డామో ఇలా. మనకి ఇంకా 17 వుడ్ ఉంది. ఇది మొత్తం ఇదంతా లేపేస్తా, వుడ్ పెట్టేద్దామా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే వుడ్ పెడుతుంది. ఇక్కడ వుడ్ వెయిట్ చేయట్లే, ఇంకా మనకు వుడ్తో పని ఏం లేదు, అందుకని ఇక్కడ వుడ్ పెట్టేస్తున్నా. వుడ్తో పని ఉంది, మనకు చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. కాకపోతే మనకు మంచిగా ఉంటుంది కదా ప్లేస్ అని చెప్పి ఇక్కడ పెడుతున్నా. ఒకటి ఉంది, ఇది ఒకటి పట్టుకో, మనకి స్టిక్స్ అని వస్తాయి. ఈ షీప్స్ కనిపిస్తున్నాయి, నాకేమో లేపే బుద్ధి అవుతుంది. కొత్త చూసే పాపం అనిపిస్తుంది, మేన్ వస్తుంది. మనం గోప్రవేశం నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం గైస్. యాక్చువల్లీ నేను మంచి కడప కూడా పెడదాం అనుకున్నా, కాకపోతే ఎందుకులే అని చెప్పి. ఎల్లో డై దొరికితే బాగుండు, కడప కూడా వేస్తాను నేనైతే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఎల్లో డై దొరికితే మంచి కడప కూడా పెడదాం, బొట్లు కూడా పెడదాం వాటికి. మంచి రోజు వాటర్తో కడిగి రోజు పెడదాం. కడప కూడా ట్రై చేస్తా పెట్టడానికి, మంచిగా ఉంటుంది గాయస్. మొత్తం మన తెలుగు సాంప్రదాయం మొత్తం ఇలానే ఉంటుంది, అంటే క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ 5 బిక్స్ ఇలా పడేసి నేనున్నాయా అట్లయితే చెప్పొచ్చుగా, ఇంకో సైడ్ కూడా అయిపోతుండే. సరే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఎట్లా మొత్తం మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు గోప్రవేశం కూడా చూపిస్తాం. ఈ ఊరిలో పడేసి ఈ రా మటన్ పైన పెట్టుకో, ఇది ఫర్నెస్ పెట్టేద్దామా అండి. ఇది ఎన్ని హార్ట్స్ ఇస్తుందో చూద్దాం. ఒక్కటే ఏం వేసుకోవాలి, ఒక్కటి ఎందుకు వద్దు. ఇంకా నెక్స్ట్ టైం నేను అవి దొరికినా అక్కడ పడేస్తా. తీసుకుంటే ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మ్యాక్సిమం ఏది బిల్డ్ చేస్తా అంటే గోప్రవేశం చేస్తా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది ఏమంటారు కౌ క్రషర్ చేస్తా గైస్. ఎందుకంటే మనకు ఫుడ్కి చాలా ఇబ్బంది అవుతుంది. 3 ఐరన్, ఒక పికాక్స్ అంతే. వుడ్ ఇలా పడేసి, స్టిక్స్ ఇలా పడేసి, స్టిక్స్ ఇలా కింద దాంట్లో కింద స్టిక్స్లో పడేసి, ఐరన్ బకెట్ కూడా వేసుకున్నాం మనం, అంతే. ఇప్పుడు మైనింగ్కి వెళ్ళిపోదాం. ఇది ఒక్కటి తీసుకొని లెట్స్ గో టు మైనింగ్. ఇది ఒక ఫర్నెస్ తీసుకోమా, తీసుకోవడం బెటరు. లెట్స్ గో. టార్చెస్ ఇంపార్టెంట్. మెయిన్ టార్చెస్ కావాలి నాకు. టార్చెస్ ఇంపార్టెంట్. 39 టార్చెస్ ఉన్నాయి, అంతే. ఇది ఇక్కడ పెట్టేసి లెట్స్ గో. యావని వద్దులే, ఎందుకు. ఫస్ట్ మనం మంచి డార్క్ ప్లేస్లో ఉన్నది వద్దు. ఇటు వెళ్దాం. పోయినసారి ఇక్కడ మనకు ఐరన్ దొరికింది. ఇక్కడ ఈ కోల్ మొత్తం లేపేద్దాం ఇప్పుడు.
పికాక్స్ తీసుకో, మొత్తం లేవేద్దాం. ఫస్ట్ మనకు మొత్తం బ్లాక్స్ వెనకాల పెట్టుకున్నాం, ఎందుకంటే జాంబీస్ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనకు కొన్ని బ్లాక్స్ కావాలి. అమ్మ 3 బ్లాక్స్ వచ్చినాయి. ఇక్కడ ఒకటి ఒక టార్చ్ పెట్టేసుకుందాం పక్కకి. నైస్, అంతే. ఇప్పుడు రప మొత్తం ముందరికి వెళ్ళిపోదాం, ఎంత వీలైతే అంత. మ్యాక్సిమం నేను స్టోన్ ఒక 1 స్టాక్ తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే మనకి ఇంకా ఐరన్ దొరికితే ఐరన్, కోల్ దొరికితే కోలు, మనకి అంతే. ఇంకా మనకు మిగతా ఏం దొరకవు. డైమండ్స్ అంటే ఇంకా ఈ చిన్న కేవ్, పెద్ద కేవ్లు అయితే దొరుకుతాయి. అండ్ ఇంకా 21 బ్లాక్స్ కిందికి వెళ్తే, 21 బ్లాక్స్ 15 బ్లాక్స్ కిందికి వెళ్తే మనకి బెడ్ రాక్ అనుకుంటా, బెడ్ రాకే వస్తుంది. దాని దారిన మనం 21 బ్లాక్స్ ముందరికి పోతే మనకి ఏమంటారు డైమండ్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అమ్మ ఇదేమో పెద్ద కేవ్, వద్దులండి. ఇక్కడికి వెళ్ళి బ్రిడ్జ్ కట్టుకొని ముందరికి వెళ్ళిపోదాం, మనకెందుకు దూల. గైస్ మన బోనాలు కాబట్టి కొంచెం బయట డిస్టర్బెన్స్ ఉంది, మీరు అవన్నీ ఏం పట్టించుకోకండి. లైట్ తీసుకోండి, చిన్న చిన్న డిస్టర్బెన్స్ సౌండ్స్ వినిపిస్తాయి. ఇది ఎంత దాకుంది రాకేవు. కాబుల్ స్టోన్ పెట్టుకుందాం గైస్, ఎందుకన్నా మంచిది. నాకు భయం అవుతుంది, నాకు జాంబీస్ కన్నా క్రీపర్స్తోనే చాలా భయం. మన దగ్గర ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ఐరన్ పికాక్స్ ఉంది అంటే మళ్ళా మనకు ఐరన్ దొరకదు. ఇంకెంత ఉంది ముందటికి, ఇట్లా ఒకసారి చూద్దాం. ఇంకెంత ఉంది, అయిపోయింది గైస్. ఇంకా 2 బ్లాక్స్ అయితే అయిపోతుంది. లెట్స్ గో. మనకి కాబుల్ స్టోన్ దొరకడేమో కానీ మొత్తం వేస్ట్ చేసేటట్టున్నాం కదా. ఇంకా మనం ఇక్కడికి రాలి, ఇంకా ఇట్లా వెళ్దామా, ఇట్లా. లెట్స్ గో ఫ్రంట్. ఈ సర్వైవల్ అంతే, ఇక్కడికి డట్టే వస్తుంది మొత్తం. ఇక్కడ వుడ్ మనకి ఈ డట్టుగా కాబుల్ స్టోన్, ఇలా ఇంతగానో కాబుల్ స్టోన్ నేను ఇక్కడ మొత్తం దూకొని వెళ్ళిపోతా. సైడ్ కూడా ఉంది కాబుల్ స్టోన్, కాబట్టి మనం మొత్తం దూవినాక మళ్ళీ మనం ఫిల్ చేయాలి. అట్లా మనకి టైం వేస్ట్ అనమాట. అదేదో ముందే మనం ఇట్లా మొత్తం ముందరికి తవ్వుకుంటూ వెళ్ళిపోతే మనకి అనేది వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్దాం కొంచెం ముందరికి. అండ్ మన వీడియోస్లోనే ఇది ఒక సెకండ్ ఎపిసోడ్ లాంగ్ వీడియో అవ్వబోతుంది, ఎందుకంటే 30 minutes రికార్డ్ వచ్చిందనమాట. ఓకే నైస్ గైస్, 30 సబ్స్క్రైబర్స్ తొందరగా చేసేయండి ప్లీజ్. అండ్ ఎవరు చూడట్లేరు మన వీడియోస్, ప్లీజ్ చూడండి. అండ్ అలా యాక్చువల్లీ 18 వ్యూస్ వచ్చినాక నేను పెడదాం అనుకున్నా, కాకపోతే ఎందుకులే ముందే పెట్టేద్దాం అని చెప్పి పెట్టేస్తున్నాను అనమాట వీడియో. ఇప్పటివరకు మన వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గాయ్స్ మనకి ఇలా డైమండ్స్ దొరకడం కష్టం. ఒకవేళ దొరకకపోతే ఆడికి ఇంకా వీడియోస్ అయితే లాస్ట్ అయిపోతాయి, ఎందుకంటే మనకు డైమండ్స్ లేకుండా ఏది చేయలేము, ఎందుకంటే డైమండ్ ఆర్మర్ ఉంటుంది. అండ్ ఇలా ఎండుకు కూడా వెళ్ళడం కష్టమే. ఐరన్ చూసి కదా ఇట్లా దొరుకుతుంది ఐరన్, మనకు కనిపించట్లేదు ఐరన్. ఇంకేమైనా ఉందా, ఉంది. మైన్ చేసేద్దాం మొత్తం. పైన కూడా ఒక్కొక్కసారి ఉంటుంది కదా ఐరన్, కాకపోతే ఉండట్లేదు కొన్నిసార్లు. మొన్న నేను అట్లనే మిస్టేక్ చేసిన, చాలానే ఉంది. 3 ఒక టార్చ్ పెట్టుకుందాం, ఎందుకన్నా మంచిది. ఈ టార్చ్ ఇట్లనే పెడదాం, ఏం లేదు. ఈ కాబుల్ స్టోన్తో బిల్డ్ చేద్దాం. ఈ 1 స్టాక్ది గంగర్పణం. ఇక్కడ ఒక టార్చ్ పెడదామా, ఇక్కడ ఒక టార్చ్ పెడదాం. ఇట్లా వెళ్దామా, ఇట్లా స్ట్రైట్గా వెళ్దాంలే. ఒక డట్ వచ్చింది అనుకో, నేను వచ్చేస్తా గైస్. డట్టు కనుక వచ్చింది, నేను వెళ్ళిపోవాలా, వద్దులేండి. కొంచెం ముందటికి వెళ్ళినాక ఒకవేళ మొత్తం డట్ట వచ్చింది అనుకో, ఇంకా అసలు మైండ్ వచ్చేస్తా. ఇగోండి ఇట్లా డట్ట వస్తుంది కదా, చిరాకు వస్తుంది. మన దగ్గర షెవల్ లేదు, ఈ దీంతోనేమో కొంచెం మెల్లగా అవుతుంది. షెవల్తో ఇట్లా అనగానే చొప్పని వెళ్ళిపోతుంది. వద్దు ఇంకా నేను ఇటు వెళ్ళాలా వద్దా అన్నట్టుంది. సరే కొంచెం ముందటికి వెళ్దాం. గాయస్ మనకి మొబైల్ వర్షన్లో డైమండ్స్ అయితే రావు అనుకుంటా,
మ్యాక్సిమం నాకైతే రావనిపిస్తుంది. ఒకవేళ రాకపోతే మాత్రం మ్యాక్సిమం నేను తీసుకుంటే క్రియేటివ్‌లోకి వెళ్ళాను. అయితే క్రియేటివ్‌లోకి అయితే అసలు ఒకవేళ తీసుకున్నా నేనైతే వీటిని అసలు నేను క్రియేటివ్‌లోకి వెళ్ళను మళ్ళీ. ఎందుకంటే ఇది మంచి సిరీస్ అనమాట. మ్యాక్సిమం చూద్దాం, డైమండ్స్ కనుక దొరకకపోతే అప్పుడు సిరీస్ అయితే ఎండ్ అయిపోతుంది. ఒకవేళ దొరికితే అప్పుడు ఇక సిరీస్ ఇంకా ముందరికి సాగుతుంది అనమాట. డైమండ్ ఫామ్ కూడా ఉంటాయి ఐరన్ ఫామ్ లాగా. ఐరన్ ఫామ్ కూడా వేయచ్చు మనం. జాంబీస్ ఇంకా విలేజర్స్ దొరికితే వేయచ్చు. ఎందుకంటే మనం ఉన్నదే ఇప్పటికీ సెకండ్ ఎపిసోడ్లో. అప్పుడే మనకి విలేజర్స్ అంటే ఇంకా మనకి దూలో తిడుతుంది. ఎందుకంటే వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళని పెట్టాలి, వాళ్ళని మళ్ళీ అన్జాబ్ చేయాలి, వాళ్ళకి ఫర్నెస్ పెట్టద్దు, వాళ్ళ ముందట క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టదు. ఇది తీసేద్దాం ఫస్ట్. ఈ కోల్ తీసుకుందాం, ఇలా ముందట ఇది బిల్డ్ చేసుకుందాం. 11 ఐరన్, ఈ 11 ఉంది, దట్టుతో బిల్డ్ చేద్దామా? దట్టుతో బెటర్లే. ఈ దట్టు ఇక్కడ పెట్టేసాం మొత్తం. పైన కోలే, కింద కోలే, ఏడ చూసినా బొగ్గు. మనం ఈ బొగ్గులు ఉంటే బొగ్గు అయిపోతాం, కానీ అసలే మన పాప అంటే స్టీవ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎవరు గైస్? స్టీవ్ నాకు తెలిసి పైన నైట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఇప్పుడు పైకి పోగానే మొత్తం మైండ్ చేసుకొని నాకు జాంబీస్ వెల్కమ్ చెప్తే మంచిగా. వెల్కమ్. క్రీపర్స్ అయితే హలో కాదు బాయ్ బాయ్ చెప్తే మనకు. ఇలా పైన కోల్ ఉంది, ఇది కూడా కలెక్ట్ చేసేద్దాం. నైస్. ఇక్కడ కింద కూడా కోల్. ఇగో మనకి లాస్ట్ టైం ఐరన్ ఇక్కడనే దొరికింది, ఇక్కడనే కోల్ ఉన్న దగ్గరనే ఐరన్ దొరుకుతుంది గైస్. నాకు ఒకటి అర్థమైంది. అందుకనే నేను కోల్ మొత్తం ఎక్కడ దొరికినా రప్ప లేపేస్తున్నా. మినిమం ఇక్కడ ఇప్పుడు మనకు 35 ఉండే కదా, ఇక్కడ మనకు 1 స్టాక్ దొరుకుతుంది. 43 ఇక్కడ వరకు లాస్టింగ్ రాదు కోలు. కొంచెం కాబుల్ స్టోన్ తీసుకుందాం. ఐరన్ ఐరన్ అనబోతున్నా, ఐరన్ దొరికింది గైస్. ఐరన్ దొరికితే బాగుండు అనుకున్నా, ఐరన్ దొరికింది. కిందకు కూడా ఉంటుంది ఇంకా. ఇక్కడతో 11 ఐరన్ దొరికింది. ఇది మొత్తం కాబుల్ స్టోనే. మీరు వుడ్ పేరు ఏం పేరు? ఇంకా బయటికి వెళ్ళిపోదాం. అమ్మ వేరేది వద్దు, ఇక్కడ బిల్డ్ చేసుకుందాం. ఇట్లా మొత్తం ముందరికి వెళ్దామా వద్దా? ఇది పెద్ద కేవ్లా ఉంది. కేవ్లకి అయితే ఎంటర్ అయినాం. భయం అవుతుంది, ఎందుకంటే మనకి ఐటమ్స్ ఉన్నాయి. ఏం ఐటమ్స్ అంటే మన దగ్గర 64 అంటే 1 స్టాక్ కాబుల్ స్టోను, 48 కోలు, ఫర్నెస్ అంటే చేసుకోవచ్చు, టార్చెస్ అంటే చేసుకోవచ్చు. కాకపోతే ఐరన్ పికాక్స్ మళ్ళీ కష్టము, ఎందుకంటే మనకి ఐరన్ ఇంపార్టెంట్. డైమండ్స్ లేకపోతే ఐరన్ ఒకటే మనకి దిక్కు. అది రీస్టార్ట్ ఎందుకు వస్తున్నా అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి వచ్చిన, ఎందుకంటే రికార్డ్ అయ్యిందో లేదో అని చెప్పి. అది కేవలకైనా అయితే బయటకు వచ్చేసిన. కేవలకైనా బయటకు రాగానే చీకడైంది. మనం రప్పమని డోర్ పెట్టేసుకున్నాం. ఇంకొక ఫర్నెస్ తయారు చేసుకోవాలి. ఈ 64 పెట్టద్దాం. ఇలా 38 రేపు కింద. సారీ గైస్, మై మిస్టేక్. ఐరన్ పెడదామా? పికాక్స్ పని కూడా వచ్చింది. ఫస్ట్ ఇన్వెంటరీ మొత్తం సార్ట్ చేసుకొని అవుటర్ అయితే చెప్పుకున్నాం. ఇదేదో వచ్చింది, డట్ 12. ఈ టార్చెస్ ఇక్కడ పడే, ఇది ఇక్కడ పడే. 20 ఐరన్ కాల్స్ బిల్డ్ చేద్దామా బయట? ఐరన్ బ్లాక్స్తో మనం 30 అని ఇట్లా బిల్డ్ చేద్దామా? 30 సబ్స్క్రైబర్స్ అయినాక బాగుంటుంది. మీరు తొందరగా 30 సబ్స్క్రైబర్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఇంకొక ఫర్నేస్ అయితే బిల్డ్ చేసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ వేర్ ఆర్ యూ? కర్రా ఒక ఫర్నేస్ ఇచ్చేసే. థ్యాంక్ యూ. ఫర్నేస్ ఇక్కడ ఉండు. ఇలా ఏం పెడదాం? ఐరన్ పెడదాం. వద్దు ఇదే పెడదాం. మనకి వద్దు ఐరన్ పెడతారు. ఐరన్ దొరికితే మనకి ఇల్లున్న 64 31 తీసుకో. నైస్. ఇలా పెట్టేసే 36. నైస్. లెట్స్ గో గాయ్స్. ఇది ఈరోజు వీడియో అన్నమాట. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అండ్ 30 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, తొందరగా చేసేయండి అనమాట. ఇది వచ్చేసి మన చిన్న ఇల్లు. అండ్ అక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక
1 ఫ్లోర్ ఇల్లు. ఈ ఇల్లు మ్యాక్సిమం నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఉండదు. లేపేస్తాం మొత్తం. ఇక్కడ ఉన్న సామాన్లన్నీ అక్కడ షిఫ్ట్ అయిపోతాయి. అంతే అనమాట. ఇక్కడితో వీడియో చూడాలి. బాయ్ బాయ్.